మేడారం గుర్తుకు వస్తే చాలు టక్కున సమ్మక్క సారలమ్మ వనదేవతలు గుర్తొస్తారు. 2 ఏళ్లకు ఒకసారి జరిగే మినీ మేడారం జాతరకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. అయితే సమ్మక్క సారలమ్మ జాతర మేడారం అభివృద్ధి విషయంలో ఎండోమెంట్ అధికారుల తీరుపై సమ్మక్క సారలమ్మ పూజారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే జాతర మేడారం. ఈసారి మినీ మేడారం జాతర నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జాతర జరగనుంది. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసేందుకు నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. ఎండోమెంట్ అధికారులు ఏర్పాట్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పూజారులు. మినీ మేడారం జాతరకు సంబంధించి ఇప్పటివరకు పనులే ప్రారంభించలేదన్నారు. మినీ మేడారం జాతరకు 2 నెలలు మాత్రమే ఉంది. అయినా అధికారుల్లో ఉలుకు లేదు, పలుకు లేదు. అధికారులంతా హన్మకొండలోనే ఉంటూ మేడారాన్ని పట్టించుకోవడం లేదంటున్నారు పూజారులు. అధికారుల తీరుపై మేడారంలో సమ్మక్క సారలమ్మ పూజారులు సమావేశం నిర్వహించి ఎండోమెంట్ అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. జాతరకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కానీ జాతరలో చేపట్టే అభివృద్ధి పనుల్లో తమ అభిప్రాయాలు తీసుకోకుండా అధికారులే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు పూజారులు. ఫిబ్రవరిలో 12 నుండి 15వ తారీఖు వరకు అంటే 4 రోజులు ఈ మండమెలిగేటువంటి పండుగ జరగబోతుంది. మరి గిరిజన సాంప్రదాయ పద్ధతిలో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. దీన్ని వీక్షించేందుకు అనేక రాష్ట్రాల నుండి భక్తులు వారి యొక్క కోరికలు తీర్చే విధంగా మరి ఇక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళకు అనుకూలంగా ప్రభుత్వం కూడా అన్ని సౌకర్యాలు మరి ముందుండి ఏర్పాట్లు చేస్తుంది. లక్షలాదిగా భక్తులు తరలివచ్చే మినీ మేడారం జాతరకు 1 రోజుల ముందు నుంచే గద్దెల ప్రాంగణం పక్కన ఉన్న రేకుల గదుల్లో ఉంటూ ఈవో సహా ఇతర సిబ్బంది భక్తులకు సేవలందించేవారు. ఇప్పుడు దేవాదాయ శాఖ అధికారులు వరంగల్లో ధార్మిక భవనంలో మేడారం ఈవో కార్యాలయం ఏర్పాటు చేసి అందులో ఉంటూ జాతర పనులపై పరిశీలిస్తున్నారని పూజారుల సంఘం అధ్యక్షుడు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు 1000 సంఖ్యలో వచ్చే భక్తులు ఇప్పుడు లక్షల సంఖ్యలో వస్తున్నారు. కనుక భక్తులకు సౌకర్యాలు కల్పించాలి. గవర్నమెంట్ని కోరుచున్నాము. ఎక్కడైనా ఆఫీస్ అన్నప్పుడు టెంపుల్ దగ్గర ఉంటుందా, హన్మకొండ ఉంటుందా? ఏ గుడికి పోయి చూసినా ఒక ఆఫీస్ ఉంటుంది, స్టాఫ్ ఉంటుంది, అక్కడ అడ్మినిస్ట్రేషన్ చక్కగా ఉంటుంది. ఇక్కడ ఏమున్నది? లేదు. దానికి కారణం ఏంది? ఆడున్న ఈవో, ఆడున్న స్టాఫు, మేము వరంగల్ ఉండే వాళ్ళం మళ్ళీ పల్లెటూరులో చెందుకు ఉండాలి అంటారు. ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. దేవాదాయ శాఖ అధికారులు దృష్టి సారించి పూజారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలంటున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు పూజారులు.